ఆడబిడ్డలపై అబాండాలేసి వీధిన పెడితే ఖచ్చితంగా జైల్లో పెడతామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. శ్రీకాకుళం ఘటనపైన మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. ఇక శ్రీకాకుళం డిగ్రీ యువతిపైన భౌతిక దాడి కారణంగా స్పృహ తప్పి పడిపోయిందని తెలిపారు. అయితే ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ తప్పుడు సమాచారం ఇచ్చారని వెంటనే సస్పెండ్ చేశామని చెప్పారు. కానీ సాక్షి మీడియా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన వైసీపీ నాయకులు లైంగిక దాడి అంటూ నీచ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం భయం, దాని పూర్వపరాలు కూడా గ్రహించుకోకుండా, అవతల ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో కానీ, ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీధిని పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నిన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగింది. శ్రీకాకుళం ఇన్సిడెంట్లోని ఆ అమ్మాయి ఎవరైతే ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి, థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే వార్డెన్ ఎవరైతే ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి అని చెప్పారో, ఇమీడియట్గా వార్డెన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఎవరో సమ్వన్ కొట్టారు. మేము ఆ సీసీ ఫుటేజెస్ కూడా తీసుకొని ఆ అమ్మాయితో ఎవరైతే కాలేజీ లోపలికి వెళ్ళారో ఆ అబ్బాయి వాళ్ళు ఇది జరిగి ఉంటుందని సంగతి తెలుసుకొని ఆ యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసుకోవడం మొదలుపెట్టాం. ఈ రోజుకి ఆ అబ్బాయిని ఎవరైతే ఆ అమ్మాయిని కొట్టారో ఆ అబ్బాయిని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి కొన్ని విషయాలు ఒప్పుకున్నాడు కూడా ఈ రోజుకి. అయితే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అదేవిధంగా అక్కడికి పరామర్శించుకెళ్ళిన ఎక్స్ డిప్యూటీ సీఎం ధర్మాన గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది, ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయిని అని రకరకాలుగా మాట్లాడారు. మేము ఎంక్వైరీ చేయించుకున్నాము, హాస్పిటల్ డాక్టర్స్ని పంపించుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగలేదు, కేవలం అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి స్పృహ పడిపోయిందని చాలా క్లియర్గా చెప్పారు. నేనేమంటానంటే, మీరేమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? మీరేమైనా డాక్టర్సా? అసలు రేప్ జరగకుండానే రేప్ జరిగింది అని, గ్యాంగ్ రేప్ జరిగిందని కామాంధులని నోటికొచ్చినట్టు ట్విట్టర్లోని పెట్టేసుకొని ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే వచ్చింది? కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా? ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున్న? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి?